ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సౌర విద్యుత్ కొనుగోలులో 11,000 కోట్ల రూపాయలు అవినీతి చేయడానికి తెరదీసిన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల తరపున నేను ఒక సూటిగా అడుగుతున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సికీ ఒప్పందం ద్వారా 1,10,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలకు ఆదాయం చేస్తే నానా యాగించేసి మీ ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సంవత్సరానికి 440 కోట్ల రూపాయలు అదనంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూనిట్ ధర ₹2.49 కొనుగోలు చేస్తే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 3.55 కొంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సౌర విద్యుత్ కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి ₹2.49 కొనుగోలు చేస్తే ఈరోజు మీరు ₹4.80 కొనుగోలు చేయడానికి సుమారుగా సంవత్సరానికి 440 కోట్ల రూపాయలు అదనపు భారము ఈ రాష్ట్ర ప్రజల మీద వేయడానికి, లేదా దాని ద్వారా ముడుపులు మీకు వస్తాయని ఇండైరెక్ట్ గా మీరు చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గ్రహిస్తారని నేనైతే సూటిగా మీకు చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు అదనపు విద్యుత్ ఛార్జీల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన భారం పెట్టి నువ్వు మళ్ళా ఈరోజు 440 కోట్ల రూపాయల సంవత్సరానికి మోసం చేసి వాళ్ళ దగ్గర క్విక్ బ్యాక్ ద్వారా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రెన్యూబుల్ పవర్లో ఉండే నిబంధనలన్నీ కూడా 108ను ఉల్లంఘించి ఈరోజు లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఎన్డీఏ కూటానికి ఈరోజు సూటిగా హెచ్చరిస్తాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రధానికానికి ఎటువంటి మేలు చేయలేదు, కానీ ఈరోజు వాళ్ళ నెత్తిన మాత్రం 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలే కాకుండా కూరగాయల ధర, నిత్యావసర సరుకుల ధర అన్నీ కూడా పెంచుతూ ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ జీవనం కొనసాగడానికి కష్టంగా ఉండేటట్టు చేసిన ప్రభుత్వం ఇది ఎన్డీఏ కూటమి చెప్పేసి చరిత్రలో మిగిలిపోతుందని చెప్తున్నాం.